యా గుడ్ ఈవినింగ్ అండి అందరికి. సో వెల్కమ్ టు సాటర్డే బిఓపి. ఈరోజు మనం అటామీ ఇండియాలో అటామీ లేటెస్ట్గా అప్డేట్ అయినటువంటి బిజినెస్ ప్లాన్ ఏంటి అనేటువంటిది చూద్దాం మనం. సో ఇక్కడ ముందుగా మనం ఈ ప్లాన్ని చూసేటప్పుడు సో మెయిన్ హైలైట్స్ ఏంటి అంటే ఏదైనా ఒక బిజినెస్ని మనము తెలుసుకోవాలి అని చెప్పేసి అన్నప్పుడు సో దాంట్లో ఉండేటువంటి హైలైట్స్ మనం చూసినట్లయితే అటామీ బిజినెస్లో నో జాయినింగ్ ఫీజ్, ఎలాంటి జాయినింగ్ ఫీజ్ లేదు, నో యాన్యువల్ ఫీజ్ అండ్ అలాగే వీక్లీ పేఅవుట్స్, ఇక్కడ ప్రతి వారం మనకు పేఅవుట్స్ ఇస్తుంది. 3 జనరేషన్ ఇన్హెరిటెన్స్, 3 తరాల వరకు మనకిది వారసత్వ పరంపర కొనసాగుతుంది. లైఫ్ టైమ్ అక్యుములేటెడ్ పర్సనల్ పీవీ, కంపెనీ హోస్టెడ్ సక్సెస్ సిస్టమ్. సో ఇవి మార్కెట్లో మిగతా కంపెనీస్కి మనకు ఉన్నటువంటి మెయిన్ హైలైట్స్. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఈక్వల్ ఆపర్చునిటీ. సో ఎవరు ఎప్పుడు జాయిన్ అయినా సరే ఇక్కడ ముందు వెనక ఇంకొక సంవత్సరం తర్వాత జాయిన్ అయినా సో వాళ్ళని క్రాస్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ సమానమైనటువంటి ఆపర్చునిటీస్, ముందు జాయిన్ అయిన వాళ్ళకి ఎక్కువగా, లేట్గా జాయిన్ అయిన వాళ్ళకి తక్కువగా, అలాంటిది ఏమి ఉండదు. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇక్కడ కల్చర్ ఆఫ్ షేరింగ్, అంటే స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు మనం. బ్యాలెన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా చెప్తున్నాం మనం. ఎందుకు అంటే మనం మిగతా కంపెనీస్ అన్ని కూడా చూస్తే మార్కెట్లో టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళకే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. బట్ అటామీలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటి అంటే మాక్సిమం డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ లోయర్ లెవెల్స్లో జరుగుతుంది. సో దాంతో ఏమైందంటే బాటమ్ ఫౌండేషన్ అనేటువంటిది స్ట్రాంగ్ అవుతుంది, ఆటోమేటిక్గా టాప్ లెవెల్ మీదకి వెళ్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం ఈ బిజినెస్ ప్లాన్ తెలుసుకునే ముందు దీంట్లో పివి అంటే పాయింట్ వాల్యూ, ఏసీసీ అక్యుములేటెడ్, డిపి డిస్ట్రిబ్యూటెడ్ ప్రైస్, ఎంఆర్పి, జిఎస్టి అండ్ ఈడి ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్, ఇవన్నీ కూడా టర్మినాలజీ మనం ఈ బిజినెస్ లో యూజ్ చేస్తూ ఉంటాం. సో మరి ఇక్కడ ఎన్ని రకాల కమిషన్స్, ఎన్ని రకాల బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు అంటే ఒక 5 టైప్స్ మనకి ఇక్కడ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. మొదటిది రీటైల్ ప్రాఫిట్, తర్వాత జనరల్ కమిషన్, మాస్టర్షిప్ బోనస్, మాస్టర్షిప్ ప్రమోషన్ ఇన్సెంటివ్స్, ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్. సో మరి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ లో ఎలా ఉంటుంది అంటే 100% పీవీని మనకు అటామీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ 100% పీవీని ఎలా పంచుతుంది అంటే 44% మనకు జనరల్ కమిషన్ గా, 20% మాస్టర్షిప్ బోనస్ అండ్ 30% మాస్టర్షిప్ ప్రమోషన్ ఇన్సెంటివ్ అండ్ 6% ఎడ్యుకేషన్ సెంటర్. ఇలా 100% పీవీని డిస్ట్రిబ్యూట్ చేసే వన్ అండ్ ఓన్లీ కంపెనీ ఇన్ ద ఇండస్ట్రీ అటామీ. మరి ఈ 100% అంటే సేల్స్ పరంగా అది ఎంత అవుతుంది అని చూసినట్లయితే 35%. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్ల వ్యాపారం జరిగింది కంపెనీలో అంటే 35% మీన్స్ 35 కోట్ల రూపాయలని కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు అటామీ ఫిగర్స్ చూసుకున్నట్లయితే సుమారు 20,000 కోట్ల వ్యాపారం గ్లోబల్ గా జరుగుతుంది. సో అలాంటప్పుడు మనము 20,000 కోట్లకి 35% అంటే నియర్లీ 7,000 కోట్ల రూపాయలని మనకు ఇన్కమ్ రూపంలో కంపెనీ తిరిగి మనకు ఇచ్చే విధంగా ఇక్కడ జరుగుతుంది. సో మరి ఇక్కడ పేఅవుట్ డేట్స్ మనం చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఆరెంజ్, బ్లూ అండ్ గ్రే కలర్, 3 కలర్స్ ఉన్నాయి. ఆరెంజ్ కలర్ అనేటువంటిది జనరల్ కమిషన్, ఇది ఎవ్రీ ట్యూస్డే వస్తుంది. నెలలో 4 ట్యూస్డేస్ వస్తే 4 సార్లు, 5 వస్తే 5 సార్లు వస్తుంది. తర్వాత బ్లూ కలర్ మాస్టర్షిప్ బోనస్, అంటే ఇది ప్రతి 15 రోజులకు ఒకసారి, 7th వస్తుంది, 22nd వస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్, ఇది కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి 7th అండ్ 22nd మాస్టర్షిప్ బోనస్ తో పాటే ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ మనకు నెలకు 8 సార్ల వరకు ఇన్కమ్ తీసుకునేటువంటి అవకాశం ఇక్కడ ఇస్తుంది. సో మొదటగా మనం రీటైల్ ప్రాఫిట్ చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రీటైల్ ప్రాఫిట్ ఎలా ఇస్తుంది. ఒక ఒమేగా 3ని మనం తీసుకున్నట్లయితే దీని యొక్క ఎంఆర్పి 5,200, దీని యొక్క డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మనకు 4,410 రూపీస్. దీంట్లో రీటైల్ ప్రాఫిట్ అంటే ఎంఆర్పి మైనస్ డిపి చేస్తే మనకు రీటైల్ ప్రాఫిట్ వస్తుంది 790 రూపీస్ మనకు ఇక్కడ రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. అంటే అది పర్సంటేజ్ పరంగా చూసుకుంటే నియర్లీ 18% వస్తుంది. దీనికి పివి వాల్యూ 37,000 మనకు రావడం జరుగుతుంది. సో అయితే ఈ బిజినెస్ లో డీలర్షిప్ సీక్వెన్స్ అనేటువంటిది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మన పర్సనల్ కొనుగోలు ఆధారంగా ఇక్కడ డీలర్షిప్ సీక్వెన్స్ అనేది వస్తుంది.
సో ఇక్కడ ఫస్ట్ మొదటగా సేల్స్ రిప్రజెంటేటివ్ ఏంటి అంటే మనం మన పర్సనల్ మెంబర్షిప్ ఐడి పైన 10,000 పాయింట్స్ ఎప్పుడైతే చేస్తామో దాన్ని సేల్స్ రిప్రజెంటేటివ్ అంటాము. అలాగే ఏజెంట్ మన సెల్ఫ్ ఐడి పైన 3,00,000 పాయింట్స్ చేస్తే ఏజెంట్ అంటాము. స్పెషల్ ఏజెంట్ మన సెల్ఫ్ ఐడి పైన 7 lakhs పాయింట్స్ చేస్తే స్పెషల్ ఏజెంట్. మన సెల్ఫ్ ఐడి పైన 15 lakh పాయింట్స్ చేస్తే డీలర్. అలాగే 24 lakh పాయింట్స్ చేస్తే ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఇలా ఈ డీలర్షిప్ సీక్వెన్స్ అనేది ఎప్పుడు కూడా అక్యుములేట్ అవుతుంది. అంటే మన కొనుగోలు పెరుగుతున్న కొద్దీ ఇవి ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనం నిరంతరం ఒక కస్టమర్గా ఉంటూ కూడా ఈ డీలర్షిప్ సీక్వెన్స్ ని మనం సేల్స్ రిప్రజెంటేటివ్ నుంచి ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ వరకు తీసుకుపోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ డీలర్షిప్ సీక్వెన్స్ లో ఏదైతే మనకి ర్యాంక్స్ ఉన్నాయో ఇవి మనకు లైఫ్ టైం ఉంటాయండి. అంటే ఇది మనకు 3 తరాల వరకు ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అలా ఇక్కడ మనం లైఫ్ టైం కొనుగోలు చేసే ప్రతిదీ కూడా అక్యుములేట్ అవుతూ వెళ్తుంది. అయితే ఇక్కడ డీలర్షిప్ మీరు ఈడీ చూశారు. తర్వాత జనరల్ కమిషన్ ఇక్కడ టైప్ 2 చూసినట్లయితే ఇక్కడ మీకు ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకు 2 group ప్లాన్ మనది. దిస్ ఇస్ ద బైనరీ మోడల్ అని చెప్తాం. గ్లోబల్ బైనరీ. ఇక్కడ ప్రపంచం మొత్తం కూడా 2 గ్రూప్స్. సో ఇక్కడ లెఫ్ట్ గ్రూప్ అండ్ రైట్ గ్రూప్. అంటే ఈ గ్రూప్ లో నెంబర్ అనేది ఎంతవరకు ఉండొచ్చు అంటే అన్లిమిటెడ్. స్టార్ట్ చేసినప్పుడు 1, 10, 100, 1000 ఇలా మనకు అన్లిమిటెడ్ గ్రూప్ సైజ్ లెఫ్ట్ రైట్ ఉండొచ్చు. మరి మనకు ఇన్కమ్స్ ఎలా వస్తాయి అంటే మనకు లెఫ్ట్ గ్రూప్ నుంచి 3 lakhs పీవీ, రైట్ గ్రూప్ నుంచి 3 lakhs పీవీ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు మనకు ఇన్కమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు సేల్స్ రిప్ పర్సనల్ పీవీ 10,000లో ఉంది, మీకు 3,00,000 మ్యాచ్ అయిందంటే మీకు బేసిక్ స్లాబ్ 1,321 రూపీస్ వస్తుంది. అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ 3 lakh మ్యాచ్ అయింది, మీరు ఏజెంట్ లెవెల్లో ఉన్నారు అంటే అదే బిజినెస్ కి మీకు 3,964 రూపీస్, నియర్లీ 4,000 రూపీస్ వరకు మనకు వస్తుంది. మరి 3,00,000 పీవీ అంటే ఇండియన్ రూపీస్ లో ఎంత కాస్ట్ అవుతుంది అని మనం చూసినట్లయితే సుమారుగా మనకు ఒక 36,000 37,000 నుంచి 45,000-50,000 వరకు డిపెండ్ ఆన్ ప్రొడక్ట్ ని బట్టి మనకు వస్తుంది. అంటే మనం బేసిక్ గా చెప్పాలి అంటే 37,000 రూపాయల లోపే మనకు 3,00,000 పీవీ వచ్చే ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. అది మీరు షాపింగ్ కార్ట్ లోకి వెళ్ళి చూసుకుంటే మీకు తెలుస్తుంది. తర్వాత మనకు 7 lakh పాయింట్స్ మ్యాచ్ అయితే మనం స్పెషల్ ఏజెంట్ 7 lakh లో ఉన్నప్పుడు మనకు పర్ డే నియర్లీ 8,000 వస్తుంది. 15 లక్షల మ్యాచ్ అయితే మనకు మనం డీలర్ లో ఉంటే పర్ డే 16,000. తర్వాత ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ మన పర్సనల్ పీవీ 24 lakh లో ఉన్నప్పుడు తర్వాత ఫర్దర్ గా 24 lakh మ్యాచ్ అయితే 24,000, 60 lakh మ్యాచ్ అయితే 40,000, 2 crore పీవీ మ్యాచ్ అయితే 66,000, 5 crore పీవీ మ్యాచ్ అయితే నియర్లీ మనకు 79,000 అంటే ఒక 80,000 వరకు ఇక్కడ వస్తుంది. అంటే ఈ 44% జనరల్ కమిషన్ అనేటువంటిది ఎంతవరకు వస్తుంది మనకంటే 1,300 రూపాయల నుంచి సుమారు పర్ డే 80,000 వరకు మనం సంపాదించుకోవచ్చు. ఇది మనకు ఒక సండే కాకుండా మిగతా అన్ని రోజులు కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. ప్రతిరోజు మనకు 3 lakh మ్యాచ్ అయింది అనుకోండి, మీకు ప్రతిరోజు 4,000 రూపాయలు మ్యాచింగ్ వస్తూనే ఉంటుంది. ఇలా మనం మన టీమ్ సైజ్ పెరుగుతున్న కొద్దీ ఇన్కమ్స్ ని తీసుకోవచ్చు. తర్వాత మాస్టర్షిప్ బోనస్. ఈ మాస్టర్షిప్ బోనస్ మనకు ఇక్కడ 7 లెవెల్స్ ఉంటాయి. మొట్టమొదటి సేల్స్ మాస్టర్. మరి సేల్స్ మాస్టర్ అంటే ఏంటి? ఇది ప్రతి 15 రోజులకు ఒకసారి వస్తుంది. ఇక్కడ స్పెషల్ బిజినెస్ అవసరం లేదు. జనరల్ కమిషన్ కోసం మీరు ఏదైతే వర్క్ చేస్తా ఉన్నారో అక్కడ డైలీ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. అదే బిజినెస్ ఇక్కడ 15 రోజుల పాటు క్యాలిక్యులేట్ జరుగుతుంది. ప్రతి నెలలో మనకు 2 సైకిల్స్ ఉంటాయి. 1 నుంచి 15 వరకు ఒక సైకిల్, 16 నుంచి మంత్ ఎండ్ సెకండ్ సైకిల్. ఇక్కడ మీకు సేల్స్ మాస్టర్ చూసినట్లయితే సేల్స్ మాస్టర్ కావాలి, మాస్టర్షిప్ బోనస్ తీసుకోవాలి అంటే మనం మన పర్సనల్ పీవీ 7 lakh పీవీలో ఉండాలి. అంటే స్పెషల్ ఏజెంట్ గా ఉండి మనకు లెఫ్ట్ అండ్ రైట్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి 15 రోజుల పీరియడ్ లో 25 లక్షల పీవీ లెఫ్ట్, 25 లక్షల పీవీ రైట్ రావాలి. అంటే మరి ఇక్కడ చూపించింది 29, 27 చూపించింది కదా, అంటే మోర్ దెన్ 25. మనకు కావాల్సింది 25, 25. 25కి ఎక్కువ వచ్చిందంటే క్వాలిఫైడ్. అయితే ఇక్కడ మీకు మరి 29, 30 వచ్చింది, ఎక్కువ డబ్బులు వస్తాయంటే కాదు. 25 ఇస్ ద కట్ ఆఫ్. మీరు 25 కాదు 35 చేసినా సరే మీకు ఈక్వల్ అమౌంట్ ఆ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి ఆ సైకిల్లో ఈక్వల్ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇలా లెఫ్ట్ రైట్ 25 lakh పీవీ ఎప్పుడైతే చేస్తామో మనం, మీరు సేల్స్ మాస్టర్ అంటారు. అప్పుడు మీకు జనరల్ కమిషన్ అంటే ఎవ్రీడే మ్యాచింగ్ ఉంటుంది కదా, సుమారు అది ఒక 31,000
ఉంటుంది, అంతకంటే ఎక్కువ కూడా మీకు మ్యాచ్ అయితే రావచ్చు, బట్ అది మినిమం. తర్వాత మాస్టర్షిప్ బోనస్ వచ్చేసి 25,000 మినిమం, మ్యాక్స్ అప్ టు 30,000 వరకు వస్తుంది. అండ్ ప్రమోషన్ ఇన్సెంటివ్స్, వన్ టైం క్యాష్ రివార్డ్ వస్తుంది, ఇక్కడ మనకు 30,000 వస్తుంది. నియర్లీ మనకు ఇవన్నీ కలుపుకుంటే ఒక 90,000 రూపాయల వరకు మనకి 15 రోజుల పీరియడ్లో వర్కౌట్ అవుతుంది. తర్వాత డైమండ్ మాస్టర్, ఇక్కడ మన పర్సనల్ పాయింట్స్ అనేవి 15 లక్షలు ఉండాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ గ్రూప్ రైట్ గ్రూప్లో 2 సేల్స్ మాస్టర్ లెఫ్ట్, 2 సేల్స్ మాస్టర్ రైట్ ఈ 15 రోజులలో రావాలి, అప్పుడు మీరు డైమండ్ మాస్టర్ అవుతారు. ఇక్కడ జనరల్ కమిషన్ మనకు 99,000 వస్తుంది. మాస్టర్షిప్ బోనస్ 46,000. ఇక్కడ కూడా ప్రమోషన్స్ ఇన్సెంటివ్స్ మనకు సుమారు 90,000 వరకు వస్తాయి. నియర్లీ మనకి ఇక్కడ 2.5 లక్ష వరకు మనము 15 రోజుల పీరియడ్కి తీసుకునేటువంటి అవకాశం డైమండ్ మాస్టర్కి ఉంది. తర్వాత షెరోన్ రోజ్ మాస్టర్, ఇక్కడ పర్సనల్ పాయింట్స్ 24 లక్షలు ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్లు ఉండాలి. మన లెఫ్ట్ రైట్ ఇద్దరు డైమండ్స్ లెఫ్ట్ ఇద్దరు రైట్ కావాలి, ఏ డెప్త్ లోనైనా పర్లేదు, మీ ఇమీడియట్లీ ఉండే వాళ్ళే కావాల్సిన అవసరం లేదు. సో ఇది. తర్వాత ఇక్కడ షెరోన్ రోజ్ మాస్టర్ కి 15 రోజులకు వచ్చే జనరల్ కమిషన్ 2 లక్షల రూపాయలు, మాస్టర్షిప్ బోనస్ వచ్చేసి 1,40,000. తర్వాత మనకు ఇక్కడ క్యాష్ రివార్డ్ వస్తుంది 1,20,000 రూపాయలు, 2 ఫారెన్ ట్రిప్ టికెట్స్, 3 nights 4 days ఫారెన్ ట్రిప్ టికెట్స్ వస్తాయి. తర్వాత మనకు స్టార్ మాస్టర్, ఇక్కడ కూడా మన పర్సనల్ పీవీ అనేది ఆల్రెడీ మనం ఈడీలో ఉంటాం కాబట్టి ఇంకా పర్సనల్ చేయాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ 2 షెరోన్ రోజ్ మాస్టర్, రైట్ 2 షెరోన్ రోజ్ మాస్టర్స్ కావాలి. ఇక్కడ యావరేజ్గా జనరల్ కమిషన్ 15 రోజులకు 3 లక్షలు, మాస్టర్షిప్ బోనస్ 3.5 లక్షలు వస్తుంది, జనరల్ కమిషన్ ని క్రాస్ చేస్తుంది ఇక్కడ. తర్వాత వన్ టైం క్యాష్ రివార్డ్ ఇక్కడ 6 లక్షల రూపాయలు వస్తుంది, 4 ఫారెన్ ట్రిప్ టికెట్స్ ఇక్కడ మనకు ఎంటైర్ ఫ్యామిలీకి 3 nights 4 days వస్తుంది. తర్వాత రాయల్ మాస్టర్, ఇక్కడ రాయల్ మాస్టర్ కూడా పర్సనల్ పీవీని ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈడీ ఉంటే సరిపోతుంది. లెఫ్ట్ రైట్ ఇద్దరు స్టార్ మాస్టర్స్ కావాలి. ఇక్కడ వచ్చేసి మనకు జనరల్ మ్యాచింగ్ కమిషన్ 5 lakhs వస్తుంది 15 days కి, మాస్టర్షిప్ బోనస్ వచ్చేసి 12 lakhs 15 days కి. మీరు 1 month అంటే దాన్ని డబుల్ చేసుకోండి. తర్వాత క్యాష్ రివార్డు 30 lakhs వస్తుంది. స్పాన్సర్షిప్ మనీ అంటే రాయల్టీ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 1,20,000 రూపాయలు మనకు స్పాన్సర్షిప్ మనీ వస్తుంది. తర్వాత కార్ రెంటల్ ఫీ 60,000 రూపీస్ వస్తుంది. ఇక్కడ 4 ఫారెన్ ట్రిప్ టికెట్స్ మనకు 10 nights 11 days, అంటే ఒక క్రూయిజ్ ట్రిప్ మీకు ఒక 10 లక్షల రూపాయల వర్త్ ట్రిప్ ఈ పొజిషన్లో తీసుకుంటారు. తర్వాత క్రౌన్ మాస్టర్, ఇక్కడ కూడా పర్సనల్ పీవీ 24 lakhs యాజ్ ఇట్ ఈజ్ ఈడీ మెయింటైన్ అవుతుంది. లెఫ్ట్ రైట్ 2 రాయల్ మాస్టర్స్ కావాలి. ఇక్కడ క్రౌన్ మాస్టర్ కి 15 రోజులకు జనరల్ మ్యాచింగ్ కమిషన్ 8.5 lakh వరకు వస్తుంది. మాస్టర్షిప్ బోనస్ వచ్చేసి మనకు 30 lakhs మినిమం వస్తుంది. ఇక్కడ రివార్డు 1,80,00,000 వస్తుంది. అండ్ మంత్లీ స్పాన్సర్షిప్ మనీ 3 lakhs వస్తుంది. లగ్జరీ కార్ ఫండ్ 40 lakhs, అగైన్ 4 ఫారెన్ ట్రిప్ టికెట్స్ 10 nights 11 days వస్తుంది. తర్వాత ఇంపీరియల్ మాస్టర్, ఇక్కడ 2 క్రౌన్ మాస్టర్ లెఫ్ట్ 2 రైట్ కావాలి. ఇక్కడ మనకు జనరల్ కమిషన్ అప్రాక్స్ 10 lakhs వరకు వస్తుంది. మాస్టర్షిప్ బోనస్ వచ్చేసి 75 lakh వస్తుంది. ఇక్కడ రివార్డు చూడండి 6 crore వన్ టైం క్యాష్ రివార్డ్ ఇస్తుంది. ఇక్కడ ఆఫీసు అంటే 1,50,000 ఆఫీస్ రెంట్ ఇస్తుంది, విత్ అసిస్టెంట్ కి 50,000 రూపాయలు శాలరీ ఇస్తుంది. నెలకు 6 లక్షల రూపాయలు స్పాన్సర్షిప్ మనీ ఇస్తుంది. లగ్జరీ కార్ ఇంకొక కార్ ఇస్తుంది 50 లక్షల రూపాయలది, విత్ డ్రైవర్ 50,000 రూపాయలు డ్రైవర్ శాలరీ, అగైన్ 4 ఫారెన్ ట్రిప్ టికెట్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఈ మాస్టర్షిప్ బోనస్ ఏదైతే ఉందో 15 రోజుల పాటు డిస్ట్రిబ్యూట్ చేసేటువంటిది. సో మార్కెట్లో ఇంతవరకు ఇంత షార్ట్ పీరియడ్లో గ్లోబల్ టర్న్ ఓవర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కంపెనీస్ లేవు. మినిమం క్వార్టర్లీ 6 months 1 year కోసారి అని చెప్పి చేస్తూ ఉంటాయి. బట్ అటామీ చాలా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ కంపెనీ, ప్రతి 15 రోజులకోసారి గ్లోబల్ షేర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 20% లో ఒక 10% బాటమ్ లెవెల్ సేల్స్ మాస్టర్ మొదటి లెవెల్లోనే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, మిగతా అన్ని కలిపి 10% ఇస్తుంది. అంటే అటామీలో డిస్ట్రిబ్యూషన్ అనేది బాటంలో గ్రౌండ్లో ఎవరైతే వర్క్ ఎక్కువ చేస్తారో వాళ్ళకు ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇక్కడ టర్మ్స్ ఆఫ్ ప్రమోషన్, మరి మనం మాస్టర్షిప్స్ తీసుకోవాలంటే ఏంటి టర్మ్స్ ఏంటి కండిషన్స్ ఏంటి? అప్ టు షెరోన్ రోజ్ మాస్టర్ ఇక్కడ ఎలాంటి కండిషన్ లేదు, డైరెక్ట్ కూడా షెరోన్ రోజ్ మాస్టర్కి వెళ్ళొచ్చు. బట్ షెరోన్ రోజ్ మాస్టర్ తర్వాత మీరు మిగతా పొజిషన్స్ అచీవ్ చేయాలి అంటే మినిమం ఆ లెవెల్ని 3 times మీరు క్వాలిఫై కావాలి. సో స్టార్ మాస్టర్ కావాలంటే 3 times షెరోన్ మీరు రిపీట్ అయితే తర్వాత స్టార్కి ఎలిజిబుల్, రాయల్ కావాలంటే 3 times స్టార్, ఇలా మనం ప్రతి ర్యాంక్ నుండి 3 times రిపీట్ కావాలి. తర్వాత ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్, ఇక్కడ ఎడ్యుకేషన్ సెంటర్ ఆల్రెడీ మనకు ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది. సో ఇక్కడ దీనికి అడిషనల్ గా మనకు 6% పీవీని కంపెనీ అదనంగా ఇవ్వడం జరుగుతుంది.
మీ ఎడ్యుకేషన్ సెంటర్కి మ్యాపింగ్ అయి ఉన్నటువంటి ఐడీస్ ఏదైతే పర్చేజెస్ జరుగుతాయో వాళ్ళు మీ ప్లేస్లో ఉన్నా వేరే ఇతర ప్లేస్లో ఉన్నా సరే వాళ్ళు కొనుగోలు చేసిన దాంట్లో 6% పీవీ అనేటువంటిది ఎడ్యుకేషన్ సెంటర్కి యాడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్. షెరోన్ రోజ్ మాస్టర్కి ట్రావెల్ టికెట్స్ మరి ఎంత ఇస్తారు? షెరోన్ అండ్ స్టార్ మాస్టర్కి వచ్చేసి ఒక పర్సన్కి 50,000 రూపాయలు. 2 టికెట్స్ అయితే 1,00,000, 4 టికెట్స్ అయితే సుమారు 2 లక్షల రూపాయలు ప్రొవైడ్ చేస్తుంది. రాయల్ మాస్టర్కి వచ్చేసి రాయల్ క్రౌన్ ఇంపీరియల్ మాస్టర్కి ఒక ట్రావెల్ టికెట్కి 2.4 lakh, నియర్లీ 4 అంటే మనకు 10 లక్షల రూపాయలు వర్తిస్తుంది. కార్ రెంటల్ ఫీ ఇక్కడ 60,000 ఇస్తుంది. క్రౌన్ మాస్టర్ లగ్జరీ కార్కి 40 లక్షలు, ఇంపీరియల్ మాస్టర్కి 50 లక్షలు, ఆఫీస్ రెంట్ 1,50,000, అసిస్టెంట్ శాలరీ 50,000, డ్రైవర్ శాలరీ 50,000 ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మ్యాచింగ్ స్ట్రక్చర్ ఒక ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు. అంటే ఒక 15 రోజులకి ఎలా తీసుకుంటుంది మరి మ్యాచింగ్. ఇక్కడ జనరల్ కమిషన్ అంటున్నాం, మాస్టర్షిప్ బోనస్ అంటున్నాం. ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో మీరు ఈ స్ట్రక్చర్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ స్పెషల్ ఏజెంట్ అంటే పర్సనల్ పీవీ స్పెషల్ ఏజెంట్ 7 lakh లో ఉన్నాడు. లెఫ్ట్ టు రైట్ బిజినెస్ ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే ఆగస్టు మంత్ది ఇక్కడ 16th నుంచి 30th వరకు ఒక సైకిల్ ఎగ్జాంపుల్ గా తీసుకొని మీకు చూపిస్తున్నాం. ఇక్కడ ఎప్పుడైతే మనకు 3 లక్షలు మ్యాచ్ అయిందో అక్కడ మీకు జనరల్ కమిషన్ 3,964 వచ్చింది చూడండి. ఎక్కడైతే మ్యాచ్ అయిందో అక్కడ వచ్చింది. చివరికి ఒక దగ్గర 7 లక్షలు మ్యాచ్ అయింది, ఇక్కడ మనకు 7,925 వచ్చింది. ఇలా ఇక్కడ జనరల్ కమిషన్ మొత్తం కూడా 23,786 ఇక్కడ వచ్చింది. తర్వాత మరి మాస్టర్షిప్ బోనస్ ఈ 15 రోజులకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎంత జరిగింది అంటే ఒకవైపు 50 లక్షల చిల్లర, ఒకవైపు 25 లక్షలు అంటే మాస్టర్షిప్ క్వాలిఫైడ్. అదనంగా ఈ మాస్టర్షిప్ కూడా ఇక్కడ మనకు కమిషన్ వస్తుంది. అంటే ఒకే పనికి 2 సార్లు 2 విధాలుగా ఇక్కడ ఇన్కమ్ ని మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మ్యాచింగ్ ఎగ్జాంపుల్ 2. తర్వాత ఇంపీరియల్ మాస్టర్ బిజినెస్ మరి ఎలా ఉంది అయింది కూడా ఒకసారి మనం 15 రోజుల బిజినెస్ చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. అతని పర్సనల్ పీవీ 27 లక్షల చిల్లర ఉంది. తర్వాత 15 రోజులకి లెఫ్ట్ టు రైట్ ప్రతిరోజు ఎంత బిజినెస్ జరిగిందంటే ఏ రోజు కూడా 15 కోట్ల పీవీ కంటే తక్కువ లేదు. లెఫ్ట్ 15 కోట్లు, రైట్ 15 కోట్ల పైన. మనం ఇక్కడ పీవీని మాక్సిమం కౌంట్ చేసేది 5 కోట్ల వరకే. తర్వాత ఎక్కువైంది మొత్తం కూడా మనకు ఓవర్ఫ్లో అవుతుంది. ఇలా ఒక ఇంపీరియల్ మాస్టర్ కి 15 రోజులలో వచ్చినటువంటి ఇన్కమ్ ఇండియన్ రూపీస్ లో కేవలం జనరల్ మ్యాచింగ్ కమిషన్ 15 రోజుల్లో 8,71,000. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది 15th ఇంపీరియల్ మాస్టర్ లైవ్ ఇన్కమ్. ఆయన 15 రోజుల్లో వచ్చిన జనరల్ కమిషన్ 8.71 lakh. మాస్టర్షిప్ బోనస్ ఏదైతే ఉందో 75.9 lakh అంటే నియర్లీ 76 లక్షల రూపాయలు 15 రోజులకు వచ్చింది. తర్వాత క్యాష్ 6 కోట్లు, తర్వాత ఆఫీస్ ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా బెనిఫిట్స్ తీసుకుంటా ఉన్నారు. తర్వాత అటామీలో ఇంకొక అద్భుతమైనటువంటి అవకాశం ఫ్లెక్సిబిలిటీ. ఇక్కడ మనం పీవీ డేట్ని బిజినెస్ డేట్ని ముందుకి వెనకకి చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం సాటర్డేలో ఉన్నాం. సాటర్డే బిజినెస్ని మీరు ఫ్రైడే తీసుకోవచ్చు, లేదు అంటే సాటర్డే బిజినెస్ని మీరు మండేకి పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఇలా మనకు ఆ పీవీ ఫ్లెక్సిబిలిటీ తీసుకోవచ్చు. తర్వాత మాస్టర్షిప్ ర్యాంక్ కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. తర్వాత డీలర్షిప్ ర్యాంక్ కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే బిజినెస్లో వెళ్ళే వాళ్ళకి చాలా అదనపు అవకాశాలని కంపెనీ ఇస్తుంది. మరి ఏం లభిస్తుంది ఈ బిజినెస్ తోటి అంటే ఒక షేరింగ్ మీరు బాగా ఇదవుతారు. తర్వాత బ్యాలెన్సింగ్ ఎలా బ్యాలెన్స్ చేయాలి ఏంటి అనేటువంటిది, టీం వర్క్ ఏంటి నేర్చుకుంటారు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు లీడర్షిప్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. మంచి మనీ, యాంపుల్ ఆఫ్ మనీని తీసుకుంటారు. మంచి సన్మానాల్ని అంటే రికగ్నేషన్ కూడా మీరు ఇక్కడ పొందడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ద వెల్ బ్యాలెన్స్డ్ రైటియస్ మార్కెటింగ్ ప్లాన్ అని చెప్పొచ్చు. అంటే ఇది కంపెనీ యొక్క విజన్ ఏంటి అనేటువంటి చెప్తుంది. అంటే ఈ ప్లాన్ ఏదైతే ఉందో గడిచిన 16 సంవత్సరాల నుంచి దీంట్లో ఏదైనా ఉంటే అది బెనిఫిట్ కి అప్డేట్ చేయడమే తప్ప ఎలాంటి బేస్ ప్లాన్ ని మార్పు చేసినటువంటి అవకాశాలు ఇప్పటి వరకు కూడా లేవు. సో నెక్స్ట్ 100 years వరకు కూడా ఈ ప్లాన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అంటే ఈరోజు మనం ఏదైతే ఫ్రూట్స్ ని తీసుకుంటున్నామో, ఎంజాయ్ చేస్తున్నామో, మన తర్వాత ఎవరు వచ్చినా వాళ్ళకి ఇది ధైర్యంగా చెప్పొచ్చు మీకు కూడా వస్తుంది అని చెప్పి. చాలా కంపెనీస్ మేము మార్కెట్లో చూస్తారు, 3 నెలలకు ఒకసారి ప్లాన్ మారుతుంది, 6 నెలలకు ఒకసారి ప్లాన్ మారుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో ముందు ఉన్న వాళ్ళకి ఒక రకంగా, తర్వాత వచ్చిన వాళ్ళకి ఇంకొక రకంగా అవకాశాలు ఉంటాయి. బట్ అటామీ ఒక వెల్ బ్యాలెన్స్డ్ ప్లాన్ ని నెక్స్ట్ 100 years వరకు కూడా డిజైన్ చేసి ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. ఇది అటామీలో ఉన్నటువంటి కంప్లీట్ బిజినెస్ ప్లాన్. అయితే మరి ఇక్కడ అప్డేట్ ఏమైంది అని చెప్పి అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం పర్సనల్ పీవీ ఏదైతే కొనుగోలు చేస్తామో ఎక్స్క్యూజ్ మీ,
మనం పర్సనల్ పీవీని ఏదైతే కొనుగోలు చేస్తామో జనరల్ మ్యాచింగ్ కమిషన్లో పర్సనల్ పీవీని కూడా ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే పర్సనల్ పీవీ కేవలం మీకు ఒక ఎలిజిబిలిటీకి మాత్రమే కౌంట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు కంపెనీ ఏం చేసింది, ఇంకా కన్సూమర్కి బెనిఫిట్స్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మీరు పర్సనల్ పీవీ ఏదైతే చేస్తారో అది కూడా మీకు లెఫ్ట్ రైట్ లో ఏదైతే వీకర్ సైడ్ తక్కువ ఉంటుందో మీ పర్సనల్ పీవీని అటు సైడ్ యాడ్ చేసి ఆ రోజుకి అక్కడ మ్యాచింగ్ ని చేయడం జరుగుతుంది. దీని ద్వారా సింగిల్ లైన్ గా కూడా మీరు ఇన్కమ్ తీసుకునేటువంటి అవకాశం, ఒక కన్సూమర్ గా ఉండి కూడా ఇన్కమ్ తీసుకునేటువంటి అవకాశాన్ని మీకు ఇక్కడ అటామీ అనేది కల్పిస్తుంది. సో ఇది కంప్లీట్ బిజినెస్ ప్లాన్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.